కర్మేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలను ఫైనల్ మ్యాచ్లో పాల్గొని వీక్షించి గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగం నరసింహారెడ్డి. మొదటి బహుమతితో పాటు షీల్డ్ ఎల్లమ్మ బజార్ బి 5,000 రూపాయలు, ఎల్లమ్మ బజార్ ఏకు రెండవ బహుమతితో పాటు 3,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, కిషన్ సేల్ మండల అధ్యక్షుడు చేవుల పరశురాములు, మండల ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ కళ్యాణ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ క్రీడలతోని మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది, అదేవిధంగా స్నేహభావం పెంపొందుతుంది. సమకాలీన ఒకప్పుడు ఏంటంటే కులమతము అది ఇదని భేదాలు ఉండే, ఆ భేదం కూడా దీనితోని రూపుమాపిపోతుంది. అదేవిధంగా మన బాడీ కూడా ఫిట్నెస్గా ఉంటుంది. రేపు అంటే నేను రానున్న రోజుల్లో ఈ యువతకు చెప్పేది ఏంటంటే, ముందుగా అంటే వ్యవస్థ ఎట్లయిపోయిందంటే, ఈ నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక, ఈ ఉట్టిగా ఉండలేక కొంత అంటే మన గ్రామం అని కాదు, అంతటా రానున్న రోజుల్లో ఎవరు కూడా మన గ్రామం నుంచి, మన మండలం నుంచి ఇంకా జిల్లా స్థాయి, స్టేటు, నేషనల్ స్థాయికి పోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా చెడు అలవాట్లకు కూడా దూరం ఉండాలని చెప్పుకుంటూ, ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాం చాలా ఇబ్బంది. మన భారతదేశం అంటేనే యువత, ప్రపంచంలోనే భారతదేశం యువత ఉన్న దేశం. అట్లాంటిది రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఇలాగే అంటే ఇట్లే కొనసాగుతాయి అంటే మన గ్రామంలో కానీ కాదు, అంతటా ఇంతకుముందు ఉత్తరప్రదేశ్, బీహార్ ఉండేది. మిగతా రాష్ట్రాలు కూడా అంటే ఇంకా మన రాష్ట్రం కొంచెం నయం, ఎందుకంటే హైదరాబాదు ఐటీ కానీ అది కానీ కొన్ని జాబులు ఉండి కొంత మెరుగ్గా ఉంది. మిగతా రాష్ట్రాలు ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా అక్కడ ఇక్కడ వాళ్ళు అంత వచ్చి మన దగ్గర కూలీలు నాట్లు కూడా ఇస్తారు, మొగోళ్ళు చూసారు కదా. అంటే బీహార్ గిట్ట, ఛత్తీస్గఢ్, బీహార్ పాపం వాళ్ళకి ఏంటంటే బ్యాక్వర్డ్ మొత్తం టోటల్గా. మన తెలంగాణ ఇంకా నిధులు మన ఈ మొత్తం ఉద్యోగాలే కానీ, మిగతా పరంగా కానీ, ప్రైవేట్ కంపెనీలే కానీ జాబ్స్ అవి ఉంది. అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో జరిగినట్టు మన రాష్ట్రం కావద్దని, మన గ్రామము మండలం ఏది కూడా కావద్దని చెప్పేసి మీరందరూ మిగతా గ్రామాలకు కానీ, మిగతా మండలాలకు కానీ, మన జిల్లాలనే నర్మేట గ్రామము ఒక ఉత్తమంగా మనకు పేరు తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ఎక్కడ క్రీడలు జరిగినా ఈసారి అంటే గ్రామస్థాయి పెట్టినాం, మన గ్రామం వరకే పెట్టినాం. టైం లేదు వాస్తవానికి, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నెక్స్ట్ అట్లా కాదు, ఇది పార్టీలతో సంబంధం లేదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని నేను కూడా దానికి ఒక ఎలక్షన్లు అప్పుడు తప్పితే మిగతా అప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటా. నెక్స్ట్ మన నర్మేట గ్రామంలో మండలు పెడతారా, జిల్లా పెడతారా, దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. మీరందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సారి మొత్తం టోటల్గా ఇంత 4 days వాస్తవానికి ఈ యువత 3 రోజుల నుంచి పండుగ అంటే వాళ్ళకు కూడా హాలిడేస్ లేక నిన్న మొన్న చాలా మంది ఉండేది, ఇలా చాలా మంది వెళ్ళిపోయారు. నెక్స్ట్ అట్లా కాకుండా టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక కమిటీ వేసుకొని, ఆ కమిటీలో నేను కూడా ఉంటా, టైం టు టైం మెయింటైన్ చేసుకొని. ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఎల్లం బజార్ బీటీ అంతేనా, ఫస్ట్ ఇండివిజువల్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ అది అన్న ఫస్ట్ ఇండివిజువల్ ఇవ్వాలి. ఇండివిజువల్